గ్రామ పంచాయతీ ఎలక్షన్లో సర్పంచ్ క్యాండిడేట్ భర్తను ఎవరైతే కిడ్నాప్ చేశారో దాని గురించి మాట్లాడడానికి మనతోటి రమేష్ యాదవ్ మనతోటి ఉన్నారు, యాదవ్ సంఘం అధ్యక్షుడు. అన్న చెప్పండి, నిన్న కూడా ఎలక్షన్లలో ఒక అభ్యర్థిని యాదవ్ అభ్యర్థిని బీసీ అభ్యర్థిని కూడా కిడ్నాప్ చేసినా తెలిసారు అంటే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మన రాజారామన్న ఆధ్వర్యంలో ఇక్కడ మనము ప్రెస్ మీట్ అనేది జరిగింది. నా పేరు మార్క రమేష్ కుమార్ యాదవ్, జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి మస్తాబాద్ నియోజకవర్గం అధ్యక్షుడిని నేను. మొన్న జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఒక యాదవ్ బిడ్డ ఆయన నామినేషన్కి వేయడానికి వెళ్ళిండు. సో వాళ్ళ భార్య ఏమన్నదంటే, మీరు బయట ఉండండి, నేను లోపల వెళ్ళి నామినేషన్ వేసి వస్తా అని చెప్పింది. ఆమె వచ్చి చెప్పేంత లోపల ఈయన బయట లేడు. సో బయట లేకపోతే ఆమె ఏం చేసిందంటే, మళ్ళీ బయటకు వచ్చే చూసేసరికి ఈయన కిడ్నాప్ అయిపోయాడు. అయితే ఆయన పేరు వచ్చేసి మామిడి యాదగిరి యాదవ్ ఆయన పేరు, వాళ్ళ భార్య పేరు వచ్చి నాగలక్ష్మి. సో ఒక బీసీ బిడ్డ ఒక నామినేషన్ వేయడానికి వెళ్తే ఆమె పత్రాలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి లోకల్ ఒక గుండా, ఒక రౌడీ, ఓ సందీప్ రెడ్డి అనేటోడు, వాడు నువ్వు ఎట్లా పోటీ చేస్తావు, నువ్వు ఎందుకు పోటీ చేస్తావు, నీకు ఏమర్హత ఉందని వాడు అంటుండు. ముందుగా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఈ అగ్రకుణాలలో ఎవరితో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ముందుగా వాళ్ళు ఉన్న 6% కానీ 10% కానీ ఇవాళ వాళ్ళు ఏదైనా బిల్లు పెట్టుకుంటే అసెంబ్లీలో పాస్ అయిపోతుంది, ఇక్కడ పార్లమెంట్లో పాస్ అయిపోతుంది, ఇక్కడ రాజ్యసభలో పాస్ అయిపోతుంది. మా బీసీ బిల్లు మేము 42% ఉన్న బిల్లు పెట్టుకుంటే ఓ రెడ్డి జాగృతి ఉన్నోడు వచ్చి కేసేస్తాడు, ఇంకోటి వచ్చి హైకోర్టులో కేసేస్తాడు. మేము ఇక్కడ హైకోర్టులో కేసు గెలవగానే తీసుకుపోయి సుప్రీంకోర్టులో వేస్తాడు. సో దీనివల్ల వానికి ఏమైనా ఉపయోగం ఉన్నదంటే ఉపయోగం లేదు వానికి. సో మా బీసీ బిడ్డలు కూడా ఒక్కసారి దయచేసి మీరు అందరూ ఆలోచన చేయాలి. మన ఎస్టీ, బీసీ, మైనార్టీ, మంగలి, సాకలి అందరూ కూడా ఆలోచన చేయాలి. మనం రెడ్డిలకు వ్యతిరేకత కాదు, కానీ ఒక మన బీసీ బిడ్డ నామినేషన్ వేసుకొనికే పోతే కూడా ఆయనను పట్టుకొని గత 2 రోజులుగా ఆయనను కిడ్నాప్ చేసి ఆయనని ఇబ్బంది పెట్టి ఆయనని కొట్టి మందులో మూత్రం పోసి తాగించి, అంటే ఈ ప్రజాస్వామ్యంలో మనం ఎక్కడ పోతున్నామో ఒకసారి దయచేసి మీరు ఆలోచన చేయాలా. ఎందుకంటే ఇది ఇలా గ్రామాలలో జరిగింది, రేపు పంచాయతీలో జరుగుతుంది, రేపు అర్బన్లో జరుగుతుంది, దాని తర్వాత సిటీలో జరుగుతుంది, రేపు మొత్తం దేశంలో కూడా జరుగుతుంది. కాబట్టి ఒక్కటే నా ఒక విన్నపం ఏంటంటే, దయచేసి అగ్రకుణాల వాళ్ళు మీరు దయచేసి ఆలోచన చేయాలి. కేవలం 2-3తో మీకు అందరికీ మీ జాతికే ఒక మచ్చలాగా పడిపోతున్నది. మొన్న మీరు చూసిండ్రు కైలాస్ నేతకి ఏ విధంగా జరిగిందో తెలుసు మీకు. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఏమున్నది, ఎవరైనా పోటీ చేయొచ్చు, ఏ బిడ్డ అయినా కానీ రాజకీయంగా వాళ్ళకు కూడా ఒక అర్హత ఉండాలా, పోటీ చేయాలా. ఇది ప్రజలు ఓటేస్తారు, నువ్వో నేనో ఓటేస్తే గెలిచేది కాదు. ఇది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. ఆ అభ్యర్థి మంచిగా ఉంటే, ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్ అంటే ఏంది, ఆ మంచిని చూసి ఓటేస్తారు. పార్టీని చూసో, లేకపోతే ఇంకైనా డబ్బును చూసో, లేకపోతే ఆయన కార్లను బంగ్లాను చూసో ఓటేయరు. కాబట్టి దయచేసి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. మీ దగ్గరికి ఓటు వేయడానికి వస్తున్నప్పుడు ఆయన మీ అందరికి అవైలబుల్ ఉంటాడు. ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిండు, ఆయనకేం పెద్ద ఆస్తులు, బంగ్లాలు, బంగారాలు ఏం లేవు, డైమండ్లు లేవు, లేకపోతే ఆయనకు ఫామ్ హౌస్లు లేవు, ఇంకేం లేవు. ఆయనకు ఒక బీసీ బిడ్డగా ఆయనను గెలిపించుకోండి. అక్కడ ఎవరైనా సరే మన తెలంగాణలో పోటీ చేసే ఎస్సీ ఎస్టీల ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, దయచేసి మీరు పోటీ పోయేటప్పుడు మీరు కాంప్రమైజ్గా ఇవ్వండి. ఎందుకంటే మన దాంట్లో మనం పోటీ చేసుకోవడం వలన పక్కనున్న రెడ్డి గెలుస్తున్నాడు ఆడ. ఎందుకంటే మన దాంట్లో కొంచెం కమ్యూనికేషన్ ప్రాబ్లం అవుతుంది, కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. డబ్బే జీవితం కాదు, మన దాంట్లో ఎవరికన్నా ముంగడ పెట్టేవాళ్ళకన్నా అవకాశం కల్పియండి, వాళ్ళనన్నా ముందుకు తీసుకెళ్ళండి. దీని వెంక ఖచ్చితంగా రెడ్లే ఉన్నారని చెప్పేసి ఆయన నిన్న పోలీస్ స్టేషన్లో కూడా మాట్లాడడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కళ్ళల్లో ఆయన సంతోషం చూస్తారంట. ఈ సంతోష్ రెడ్డి అన్న, ఈ సందీప్ రెడ్డి అన్నట్టు, అరే వాని కళ్ళల్లో సంతోషం చూడంటే నువ్వు బట్టలు ఇప్పి క్యాబినెట్ డాన్స్ ఆడరా పోయి, లేకపోతే నువ్వు వాని ఇంట్లో పోయి అని కారుదుడు, లేకపోతే వాని ఇంట్లో పోయి వంట పని చేయి. వాని కళ్ళప్పుడు నీకు సంతోషం చూస్తావు. వాని కళ్ళల్లో సంతోషం చూడాలంటే ఇదే మన టాలీవుడ్ బాలీవుడ్ సినిమాలా, లేకపోతే వాని కళ్ళల్లో చూడాలని చెప్పి వాడ తెయ్యేసిండు వీడ తెయ్యేసిండు అని ఆల్రెడీ వీని మీద పోలీస్ కేసులు ఉన్నాయి. వీడు ఆల్రెడీ రీసెంట్గా జైల్లోకి వచ్చిండు. వీడు ఇంకో విధంగా ఏమంటాడు, పోటీ వేయొద్దని పత్రాలు చింపి ఒక మహిళ మీద పడేసిండు. అంటే వానికి ఎంత అహంకారం ఉండాలా. సందీప్ రెడ్డి డిసెంబర్ 5వ తారీఖు రోజు తిప్పర్తి గ్రామం ఎల్లమ్మ గూడెంకి మేమందరం మా యాదవ్ సోదరులు అందరూ కూడా బయలుదేరి అక్కడికి వస్తున్నారు. నువ్వు అన్నావు కదా, ఒక్కొని చూసి రాత్రిపూట కిడ్నాపులు చేసుడు కాదు, దమ్ము ధైర్యం ఉంటే ఆ రోజు రా, నువ్వు ఎంతమందిని తీసుకొని వస్తావరా, నువ్వు కిడ్నాప్ చేస్తావా, నువ్వు 6 అంగుళాల పొడుగువా, లేకపోతే నువ్వు పెద్ద బాడీ బిల్డర్వా, నీకు ఎంత శాతం ఉందో ఆ రోజు చూపిస్తాం మేము. మళ్ళీ చెప్తున్నా సందీప్ రెడ్డి, గుర్తుపెట్టుకో, ఇది అడవిక సమాజం కాదు. ప్రజలు చైతన్యం వచ్చింది ప్రజలల్లో. ప్రజలు అందరూ కూడా ఓటేస్తున్నది ఎందుకు, వాళ్ళ భవిష్యత్తు కోసం ఓటేస్తున్నారు. మీరు ఈ మామిడి యాదగిరి గారిని గెలిపిస్తే రేపు మీకు అక్కడ అంగన్వాడీలో ఏమైనా ఇబ్బంది అయినా, లేకపోతే రోడ్ సమస్యలు ఉన్నా, లేకపోతే డ్రైనేజ్ సమస్యలు ఉన్నా, లేకపోతే మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏమైనా స్కీములు ఉన్నా సో తప్పకుండా చేస్తాడు. మళ్ళీ చెప్తున్నా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీ పక్క చీరలనే
ప్రోటోకాల్ ప్రకారంగా ఒక సర్పంచ్గా ఆయన నీ పక్కకే కూర్చుంటాడు. మళ్ళీ చెప్తున్నా, ఈయన చెక్ మీద సైన్ చేస్తేనే అక్కడ ఉన్న వాళ్ళకు ఫండ్స్ అనేది కూడా రిలీజ్ అవుతాయి. అట్లాంటిది రాజకీయం రావాలని చెప్పి మన బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో సంవత్సరాల కింద కూడా చెప్పారు. ఈరోజు మీరు హైదరాబాద్లో చూడండి 150 అడుగుల స్తూపం కట్టిరు. ఎందుకు కట్టిరు ఆ స్తూపం? ఆయన మార్గదర్శనం చూడండి. ఆయన ఎంతోమందికి భవిష్యత్తు చూపించిండు. ఆయన ఎంత ఇబ్బంది పెట్టిరు, ఇదే అగ్రకులాలలో ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టిరు, ఏం చేసిరు అనేది సమాజానికి తెలుసు. దానిపైన కూడా ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉన్నది. ఈ చర్య తీసిన వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తున్నారు? తప్పకుండా ఆయన అంటుండు, ఆయన కళ్ళలో సంతోషం చూడడా ఫస్ట్ తీసుకుపోయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేయాలే, లేకపోతే నిన్నగాక మొన్న యూట్యూబ్లో కూడా చూస్తున్నాను నేను. ఇదేమి తమ్మునికి హోమ్ మినిస్టర్ ఇస్తారంట. అంటే అన్నకు హోమ్ మినిస్టర్ ఇస్తావు, తమ్మునికి హోమ్ మినిస్టర్ ఇస్తావు. అసలు ఈ హైదరాబాద్ వీడు నల్గొండను ఉద్దేశించి మొత్తం హైదరాబాద్లోనే ఉండకుండా చేస్తారు వీళ్ళు. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక రాష్ట్రానికి పెద్ద దిక్కు లాంటి వారు. దయచేసి మీరు మాత్రం ఆ అన్నని ఫస్ట్ ఆయన బర్తరఫ్ చేయండి. మీరు ఫస్ట్ ఆయన మంత్రి పదవి నుంచి తీసేయండి. రెండోది, ఈ సందీప్ రెడ్డి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ముందుగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అక్కడ ఉన్న డీసీపీ గారు కానీ, ఏసీపీ గారు కానీ, అక్కడ ఉన్న జిల్లా ఎస్పీ గారితో కూడా మా సంఘం ఉన్న పెద్దలు, అధ్యక్షులు వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు తప్పకుండా ఆయన పైన చర్యలు తీసుకుంటామని చెప్పిండ్రు. సో ఇంకొకటి, కలెక్టర్ గారు కూడా మా ప్రత్యేక విన్నపం ఏంటంటే, ఎలక్షన్ అనేది సావిగా జరిగేటట్టు చూడండి. అక్కడ ఎవరికి ఒక అధికార పార్టీ లేకపోతే ఇంకో పార్టీ లేకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థి కానీ చేయమన్నట్టలేను. మీరు న్యాయంగా మీరు కూర్చున్న స్థానంలో ఒక ధర్మం చేయాల్సిన స్థానంలో మీరు కూర్చున్నారు. మీరు దేనికి కూడా లొంగరు. ఎందుకంటే ఒక కలెక్టర్ అనేది ఒక మన బాడీలో ఒక హార్ట్ లాంటి అట్లాంటిది. మన గుండె మనకు ఎట్లా అయితే మనకు సపోర్ట్ చేస్తుందో అట్లా ఒక జిల్లాలో ఒక కలెక్టర్ అనేది వాళ్ళు కూడా అంతే ఉంటుంది. వాళ్ళకు మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పవర్స్ ఉంటాయి. వాళ్ళు మినిస్టర్ చెప్పినైనారు, ఎమ్మెల్యే చెప్పినైనారు, స్వయంగా వచ్చి ప్రధానమంత్రి చెప్పినా వాళ్ళు వినరు. వాళ్ళు డ్యూటీ చేయాలి అంటే 100% చేస్తారు. కాబట్టి వీళ్ళిద్దరిని ఇద్దరిని ఇంట్లో కూర్చోబెట్టండి, వాళ్ళ మీద ప్రెజర్ చేయమనండి. ఇంకోటి ముఖ్యంగా కూడా ఈ మామిడి యాదగిరి గారికి అలాగే వాళ్ళ సతీమణి అయినటువంటి నాగలక్ష్మి గారు కూడా మేము చెప్పాల్సింది ఒకటే, అమ్మ మీరు దేనికి టెన్షన్ పడకండి. 5వ తారీఖు ఎల్లమ్మ గూడెంకి మేము వస్తున్నాం. అక్కడ ఖచ్చితంగా మీకోసం మేము ప్రచారం చేస్తాము. తప్పకుండా మిమ్మల్ని భారీ మెజార్టీతో కూడా మేము గెలిపించుకుంటాం. అందరికీ నమస్కారం. నా పేరు వినోద్ యాదవ్. ఈరోజు ఇక్కడ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో యాదవ కుల సంఘానికి సంబంధించి బీసీ సంఘాలకు సంబంధించి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, ఇవాళ తింబర్తి మండలంలో అక్కడ యాదవ జాతికి సంబంధించిన ఒక కుటుంబంలో యాదగిరి అండ్ నాగలక్ష్మి అక్కడ ఎలక్షన్ సందర్భంగా వాళ్ళు అక్కడ ఓపెన్ కేటగిరీ అయింది ఆ గ్రామ పంచాయతీ. దాంట్లో వాళ్ళు కంటెస్ట్ చేయడానికి, నామినేషన్ వేయడానికి వెళ్తే అక్కడ సందీప్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు, ఒక రౌడీ, మరి ఈ రౌడీ గత 3 సంవత్సరాల కిందనే ఒక మర్డర్ చేసిన రౌడీ, అతను వీళ్ళ నామినేషన్ వేయకుండా ఏకగ్రీవంగా నా భార్యని ఎన్నుకోదామని నేను డిసైడ్ అయితే నువ్వేంట్రా ఇట్లా నన్ను ఇబ్బంది పెడుతున్నావు అని ఒక రౌడీజం తోటి ఆ యాదగిరి యాదవ్ని అక్కడ కిడ్నాప్ చేయడము, బలవంతంగా కారులో ఎక్కించుకోవడము, వాళ్ళని చిత్రహింసలు పెట్టడము. మరి అలాగే వీడు దుర్మార్గుడు ఈ సభ్య సమాజంలో మనకు రాజ్యాంగంలో అందరికీ సమానంగా ఈక్వాలిటీ, అందరూ సమానంగా ఎదిగే అవకాశాలు ఉన్న ఈ సమాజంలో ఈ రోజుల్లో వాడు దుర్మార్గు తీసుకెళ్ళి బ్రాండీలో వాడి యూరిన్ పోసి అక్కడ యాదగిరికి తాగించడం జరిగింది. ఇదంతా ఏంటంటే ఒక రెడ్డి అహంకారము. ఇవాళ ప్రభుత్వం కూడా ఈ రేవంత్ రెడ్డి గారు, మరి ప్రభుత్వం ఎక్కడ ఉన్నది? ఇటువంటి అరాచకాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా, గవర్నమెంట్దే కదా, పోలీస్ డిపార్ట్మెంట్దే కదా. దీన్ని ఈరోజు ప్రెస్ క్లబ్లో సమావేశం ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాము. దీని వెనుక ఎవరన్నా ముఖ్య నాయకులు కానీ ఎవరన్నా ఉన్నారనుకుంటున్నారా? కంపల్సరీ అక్కడ కోమటిరెడ్డి కుటుంబము ఉన్నదని చెప్పి అందరికీ ఇది ఓపెన్ సీక్రెట్. ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అండ్ వెంకటరెడ్డి గారి బలం చూసుకొని, ఒక రెడ్డి అహంకారం చూసుకొని వాళ్ళు దౌర్జన్యం చేయడానికి వాడంత ధైర్యం చేస్తున్నాడు. దీన్ని తప్పకుండా మనందరం కూడా దీన్ని మనము స్పేర్ చేయొద్దు. దీని మీద ఉద్యమాలు చేయాలి. ఇప్పుడు మనం ఒకసారి గమనిస్తే ఇవాళ తెలంగాణ ఉద్యమమైనా, స్వతంత్ర ఉద్యమమైనా, ఏదైనా మనము సమాజంలో జరిగే అరాచకాలు, దుర్మార్గం పైన పోరాటం చేస్తేనే ఇవాళ ఒక మంచి సమాజాన్ని మనము వచ్చే జనరేషన్ కానీ మనకన్నా దీనమైన స్థితిలో వాళ్ళకి మనము సాయం చేసిన వాళ్ళం అవుతాం. దీని మీద ఖచ్చితంగా పోరాటాలు చేయాల్సిందే. ఇవాళ 5వ తేదీన ఈ ప్రెస్ క్లబ్ ద్వారా అక్కడికి తింబర్తి విలేజ్కి వెళ్ళి అక్కడ ఆ కుటుంబానికి సంఘీభావం తెలపాలని ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. అలాగే 10వ తేదీన కూడా ఒక సభ పెట్టి మరి వాళ్ళు అక్కడ జరిగిన దాని మీద ఖండించడము, కోమటిరెడ్డి కుటుంబాన్ని వ్యతిరేకంగా ఇటువంటి దుర్మార్గమైన
చర్యలు మరి రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా మనము దీని మీద జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని కూడా ఈరోజు రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ క్యాబినెట్లో ఉన్న మంత్రులు కానీ ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా వ్యవస్థదే, ప్రభుత్వానిదే.